ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్. బామ్మగారు మీతో నాది 3వ సినిమా. ఈవిడ ఉన్నారంటే నాకు సెంటిమెంట్. సినిమా బ్లాక్ బస్టర్. మన హీరోయిన్ ప్రియాంక గారు నన్ను చూసి హీరో గారిని ఇలా పిలిచి ఇలా చూపించారు. ఓహో బామ్మగారు హాయ్. చూపించి ఏమన్నారు? మీ మనవడిని ఆశీర్వదించడానికి వచ్చారా? మీ మనవడిని ఆశీర్వదించడానికి వచ్చారు. ఆవిడేంటో తెలుసా? డాన్సర్, రైటర్, లాయర్, యాక్టర్. ఆ మాటకి వస్తే ఇంకొక 6 కూడా కలపాలి, ఎందుకంటే ఆమెకు డాక్టరేట్ కూడా ఉంది, గౌరవ డాక్టరేట్. సో ఇంకో 6 కూడా, మొత్తానికి 4 or 5 hours అనమాట. ప్రస్తుతం మన ఎదురుగుండా ఉన్నారు. ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం. 75 ఏళ్ల వయసులో యంగ్స్టర్ లాగా ఉన్నారు. అసలు రన్నింగ్ అనమాట, మామూలుగా నడవట్లేదు. ఆమెను ఇంటర్వ్యూ చేయటం ఈ రోజు నిజంగా లక్ అనుకోవాలి నాకు. ఎందుకంటే చాలా ఏజ్ ఉన్న వాళ్ళని చేస్తుంటాం, రకరకాల ఫీల్డ్లో ఉన్న వాళ్ళని చేస్తుంటాం. బట్ ఈవిడ మాత్రం ఇన్ని రకాలు ఉన్నటువంటి స్పెషల్ కూచిపూడి డాన్స్ కూడా చేసేస్తారు ఇప్పుడు మన కోసం, తెలుసా? చూద్దాం అది. నమస్తే అండి విజయలక్ష్మి గారు. నమస్తే అమ్మా. మిమ్మల్ని కలవటం చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇవ్వటం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మెయిన్గా మిమ్మల్ని కలవటం ఇంకా హ్యాపీగా. అమ్మా థ్యాంక్ యూ సో మచ్. మీరు నిజంగా గ్రేట్. 75 years ఏజ్లో కూడా అసలు ఎలా ఉన్నారంటే, అంత ఏజ్ అని ఎవరు అనుకోరు మిమ్మల్ని. బహుశా బాడీకే ఏజ్ ఏమో మీ మనసుకు లేనట్టుంది, అందుకే యంగ్స్టర్ లాగే ఉన్నారు. థ్యాంక్ యూ అమ్మా. ఇన్ని ఆర్లు ఎలా సొంతం అయ్యాయి మీకు, అది చెప్పండి ఫస్ట్. ఎన్ని ఆర్లు సొంతం చేసుకోవడానికి చిన్నప్పుడు మా నాన్నగారు నాలో నాటినటువంటి బీజం అన్నమాట. అంటే ఆయన కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్గా చేసేవారు. ఆయన పేరు ఎన్ అంజనప్ప. నాన్నగారు ఎక్కడండి? ఏ ఊరు? అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో చేశారు. మాది హిందూపూర్, నేటివ్ ఆఫ్ హిందూపూర్ అనమాట. అంటే నాన్నగారి ఊరు. అయితే అనంతపూర్ లో కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ గా చేశారు. నేను అనంతపూర్ శారదా గర్ల్స్ హై స్కూల్లో 7th క్లాస్ చదువుతూ ఉన్నప్పుడు నాన్నగారు చనిపోయారు. అమ్మగారి పేరు ఎన్ సరోజమ్మ. తను ఓన్లీ గృహిణి అన్నమాట, అంతే. ఓన్లీ 5th క్లాస్ వరకు చదువుకున్నారు. తను ఓన్లీ గృహిణి. నేను పెద్ద కూతురును. నా తర్వాత 3 తమ్ముళ్ళు, 1 చెల్లి. మేము టోటల్గా 5 members. నాన్నగారు నాకు 10 years ఉన్నప్పుడు చనిపోయారు. ఆయన చిన్నప్పటి నుంచి నా అల్లరి, నా వాగ్దాటి అంతా చూసి, అందులో మా మేనమామ గారు పెద్ద లాయర్ కర్నూలులోన. మీ మామలాగా నువ్వు కూడా లాయర్ అయిపోయి మీ మామతోన వాదించాలి చూడమ్మా అని చెప్పేసానని ఆయన చిన్నప్పటి నుంచే ఆ రకంగా ఇది చేశారు. తర్వాత ఆయనకు డాన్స్ అంటే చాలా ఇష్టం. డాన్స్ నేర్చుకుంటావా లచ్చు అంటే, నా పేరు విజయలక్ష్మి అయితే లచ్చు అని పిలిచేవారు. డాన్స్ నేర్చుకుంటావా లచ్చు, నాకు ఇష్టం కదా. మీకు ఇష్టమైనది ఏదైనా చేస్తాను అప్ప అనేదాన్ని. నాకు 5 years ఉన్నప్పుడే డాన్స్ మాస్టర్ని ఇంటికి పిలిపించి డాన్స్ స్టార్ట్ చేశారు అక్కడ. 5 years కాదు, 9 years ఉన్నప్పుడు. ఆ తర్వాత ఆయన నాకు 11 years వచ్చేటప్పటికి ఆయన చనిపోయారు. మధ్యలో బ్రేక్ పడింది. కానీ ఆయన నాటిన బీజం లాయర్ కావాలనేది, డాన్సర్ కావాలనేది, ఆ బీజం ఆ మనసులో నా వయసు వెంబడి అది కూడా పెరుక్కుంటూ వచ్చింది. కానీ తర్వాత ఆయన చనిపోవటము, మా అమ్మగారు పుట్టినిల్లు ఇక్కడ కర్నూలు డిస్ట్రిక్ట్ ఉలిందకొండ అనే ఊరికి రావడము, నా స్టడీస్ 7th క్లాస్ నుండి SSLC వరకు అక్కడే ఉలిందకొండ పల్లెటూరు ACPP హై స్కూల్లో జరగటం అయింది. తర్వాత మరి అయోమయమైపోయింది జీవితం ఏంటి. సరే నాకేమంటున్నారు వాళ్ళు, మా పెద్దలు అంటే మా అమ్మ తరపు వాళ్ళు, పెళ్లి చేసిద్దాం ఈ పాపకు, మగపిల్లలకు 3 ఏదో పొలం పనికి పంపిద్దాం అలా ఇలా అన్న. రైట్, అదేంటి ఒక మేనేజర్ పిల్లలు వాళ్ళు పొలం పనికి పోవటం ఏంటి, నేను అప్పుడే పెళ్లి చేసుకోవటం ఏంటి, వాళ్ళని ఎదిరించి లేదు, వాళ్ళని నేను చదివించుకుంటాను, వాళ్ళని ఎట్టో ఒకట్లా ఒక స్థాయికి తెచ్చుకుంటాను, నేను పెళ్లి ఇప్పుడు చేసుకోను అని చెప్పేశాను. ఇంకా సరే మీ ఇష్టం అన్నారు. ఇంకా తర్వాత అప్పుడు ఏజ్ ఎంత అమ్మా మీది అలా చెప్పినప్పుడు? అప్పుడు నాకు అంటే SSLC అయిపోయింది. 16 yearsలో SSLC అయిపోయింది. 19 yearsలో చెప్పాను ఆ మాట. ఒక 3 years ఇంకా అలాగే, అంటే బ్రదర్స్ది SSC అయిపోయేటప్పటికి, 2 brothersది, వాళ్ళని పొలానికి పంపిస్తాము అన్నప్పుడు వాళ్ళని చదివిస్తారులే అని అనుకున్నాను నేను. వాళ్ళు ఆ మాట అనేటప్పటికీ మనసు బాధ అయిపోయి, లేదు అప్పటికి నాది SSLC అయిపోయి 3-4 years అయిపోయింది. SSLC అంటే 10th class? 10th class కంటే 10th class తర్వాత వచ్చింది 70లో. దానికంటే ముందు ఉండేది SSLC, స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ అంటారు. అంటే 10th అన్నట్టే, ఈక్వల్ టు 10th. కానీ అప్పట్లోనే SSLC అని ఉండేది. SSLC ఈక్వల్ టు SSC. తర్వాత ఇంకా సరే అని ఇంకా అప్పుడు చిన్నగా ఏదో ఒక ప్రైవేట్ ఉద్యోగం వెతుక్కొని కర్నూలుకి వచ్చేసి, అంత ఫ్యామిలీ కూడా కర్నూలుకి తీసుకొని వచ్చి, వాళ్ళని తర్వాత ఎలా చేయాలి, ఏం చేయాలి, వీళ్ళకి చదివించే స్తోమత నాకు లేదు అని ఒక ప్రిన్సిపల్ గారు ఉండేవారు మా ఒలిందకొండలో. వారిని పోయి పెద్దప్ప అనేవాళ్ళం. మేము బాబుని చదివించాలనుకుంటున్నాను, నాకైతే స్తోమత లేదు, వాళ్ళని ఏదో పనికి పంపించి అలాగా చేసేది. వాడు అన్ని క్లాస్ ఫస్ట్ అంతా వస్తున్నాడు,
రెండవ తమ్ముడు. ఫస్ట్ తమ్ముడిని మిలిటరీకి పంపించేశాను. వాడి 18 years వచ్చేటప్పటికి మిలిటరీ. రెండో తమ్ముడిని ఆయన దగ్గరికి వెళ్తే నా దగ్గర పెట్టుకొని నేను మా కాలేజీలో చేర్పిస్తానమ్మా అన్నారు. జాయిన్ చేసుకున్నారు. ఇంటర్మీడియట్ తర్వాత ములికి ఏదో వచ్చింది అప్పట్లోన. వస్తే తనను ఇక్కడ చదివించడానికి వీలు కాకుండా హిందూపూర్లోన మా నేటివ్ ప్లేస్లోన ఆయన ఫ్రెండ్ దగ్గరికి పంపించారు. ఆయన ప్రిన్సిపలే. అట్లాగా బాబుది డిగ్రీ వరకు అక్కడ అయిపోయింది. ఆ తర్వాత నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టాను. నందికొట్కూరు అనే ఊర్లో నాకు తెలుగు పండిట్గా జాబ్ వచ్చింది. జాబ్ వస్తే అప్పుడు మేము నందికొట్కూరుకు షిఫ్ట్ అయ్యాము. నేను తెలుగు పండిట్ ట్రైనింగ్ కూడా అయ్యాను. అలా షిఫ్ట్ అయ్యేటప్పటికి ఇంక బాబును అక్కడ జాయిన్ చేశాను, రెండో బ్రదర్ను. తర్వాత స్కూల్ రన్ చేసాము, ఇంగ్లీష్ మీడియం స్కూల్, విజయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని మా పెద్ద బ్రదర్ పేరు మీద. ఇక్కడ నందికొట్కూరులో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మాది. ఇప్పటికి కూడా వేల కొద్ది, వందల కొద్ది స్టూడెంట్స్ మంచి పొజిషన్లో ఉన్నారు. అక్కడి నుంచి ఆత్మకూరు అనే ఊర్లోన ఒక దానికి ఈ మెయిన్ స్కూల్కు ఒక బ్రాంచ్ పెట్టినాం. అక్కడి నుంచి వెలుగోడు అనే బ్రాంచ్. అలాగా స్కూల్స్ రన్ చేస్తూ వీళ్ళని కూడా ఒక స్థాయికి తీసుకొని వచ్చాను. ఒక స్థాయికి తెచ్చి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవన్నీ ఒకరిద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత మరి నాకు డ్యాన్స్ మీదకి పోయింది. ఇలాగ 2 కోరికలు ఉన్నాయి. వీళ్ళను పైకి తీసుకురావాలని ఒక చెప్తూ ఉన్నాను. తర్వాత నా కోరికలు నేను తీర్చుకోవాలి కదా. సరే, డబ్బు అయితే లేదు వీళ్ళను ఇది చేసుకోవటానికి. ఇలాగానే నటరాజ రామకృష్ణ మాస్టర్ గారిని గురించి అప్పుడు నేను ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ దాంట్లోన వారి వ్యాసాలు చదివేదాన్ని. ఎలాగైనా వారి శిష్యురాల్ని కావాలి అని చెప్పేసి హైదరాబాద్కి వచ్చాను. వచ్చి వారి దగ్గరికి వెళ్ళాను. అప్పటికి నా ఏజ్ 32 years. గురువుగారు, నేను ఒక కోరిక మీద వచ్చాను అని అక్కడ పాదాల దగ్గర కూర్చొని వద్దు ఇక్కడ వద్దమ్మా అక్కడ కూర్చో. నేను అక్కడ కూర్చొని, మీరు గురువు, నేను ఇక్కడే కూర్చుంటాను, అభ్యంతరం ఏమన్నాను. నా తల్లే బంగారని చెప్పని ఇలా తల మీద చేయేసి. నాకు ఇప్పుడు 32 ఏళ్ళు. నాకు చిన్నప్పటి నుంచి నాకు ఆ కోరిక డాన్స్ నేర్చుకోవాలని, అది కూడా ఓన్లీ మీ దగ్గర మాత్రమే నేర్చుకోవాలనే ఒక ఆశ ఉంది. ఇదేదో మీరు నాకు ఖచ్చితంగా డాన్స్ చెప్పాలని చెప్పటం కాదు, మీ వ్యాసాలు అవన్నీ చదివి మీ మీద నాకు ఒక ఇది ఏర్పడింది. మీ దగ్గర 32 yearsలో నేను డ్యాన్స్కు పనికి వస్తానా? ఎందుకంటే నా కుటుంబం యొక్క పరిస్థితులు నన్ను ఇంత లేటుగా డ్యాన్సుకు రావడానికి నాకు అవకాశం ఇచ్చింది అని అంటే, నేర్చుకున్నాలనే పట్టుదల ఉంటే వయసు ఏం సంబంధం లేదమ్మా, కానీ మీకు కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి రండి అని అన్నారు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళాను. నేను నేర్చుకుంటే మీ దగ్గరనే, మీరు నేర్పిస్తామంటే ఇక్కడే రూమ్ తీసుకొని ఉండి నేర్చుకుంటాను. లేదు మీరు ఆశ్రయం ఇస్తామంటే మీ ఇంట్లోనే ఎంతోమందికి ఆశ్రయం ఇచ్చారు. ఆయన కూడా మ్యారేజ్ కాలేదు, మగ పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉన్నారు, ఉంటాను. లేదు ఆడపిల్లని ఎలా పెట్టుకోవాలంటే నేను పక్కన రూమ్ తీసుకొని ఉంటాను, మీరు చెప్తామంటే లేదు వెళ్ళిరా అన్నారు. వెళ్ళి వాళ్ళు ఏంటి ఎట్లాగా, వాళ్ళు ఎంత ఫీజు తీసుకుంటారు ఏమీ. శోభానాయుడు దగ్గరికి వెళ్ళాను, ఉమారామారావు గారి సిస్టర్ దగ్గరికి వెళ్ళాను. వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను ఇట్లాగా డాన్స్ నేర్చుకోవాలని వచ్చాను. మరి నటరాజ రామకృష్ణ గారు పంపించారని చెప్పలేదు. చెప్తే వాళ్ళు ఏదో చెప్పారు, వాళ్ళ ఫీజు చెప్పారు. అది అయినా నాకు వాళ్ళతో నేర్చుకున్నాలనే ఐడియా లేదు కనుక జస్ట్ వాళ్ళు అది విన్నాను, వచ్చాను, వారికి చెప్పాను. మాస్టర్ గారు ఇలా అన్నారు. వాళ్ళు ఏమన్నానని నాకు అవసరం లేదు, నేను మీ దగ్గరనే నేర్చుకుంటాను. ఓకే, వాళ్ళందరు ఫీజులు చెప్పారు కదా, నేను నిన్ను ఎందుకు పంపించాను అనుకున్నావు అక్కడికి, ముందు నీలో ఈ పట్టుదల ఉందా లేదా. 3 రోజులు తిప్పారు, పొద్దున్నరా సాయంకాలం రా సాయంకాలం. లాస్ట్ 3వ రోజు చెప్పారనమాట వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి రమ్మని. 3 రోజులు తిప్పితే నీలోన నీ పట్టుదలలో ఏమన్నా సడలింపా, నీ ఫేస్లో ఏమన్నా మార్పు వస్తుందా, ఏంది ఇలా తిప్పుతున్నాడని ఏమన్నా అనుకుంటావా, ఇవన్నీ టెస్ట్ చేయడానికనే నేను 3 రోజులు తిప్పాను. వాళ్ళ 3 దగ్గరికి పంపించాను. నువ్వు నాకు ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు, నీకు నేను గురువుగా నువ్వు కావాలి అని ఎట్లా అనుకున్నావో నువ్వు నాకు శిష్యురాలుగా నాకు కావాలి, నేను ఫ్రీగా చెప్తాను. 3 years కోర్సు 1 yearలో చెప్తాను. పక్కనే రూమ్ తీసుకో, ఇక్కడ దగ్గరగా అందుబాటులో తీసుకో, నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి నువ్వు డాన్స్ నేర్చుకో. నీ గజ్జలు కూడా విప్పకూడదు, పడుకున్నప్పుడు కూడా విప్ప. ఎందుకంటే నేను ఏ తెల్లవారుజామున పిలుస్తాను, నువ్వు అప్పటికప్పుడు మళ్ళీ గజ్జలు కట్టుకొని రావటం అదంతా అంటే ఆయన నాకు, నా వయసుకు, నాకు ఉన్నటువంటి తృష్ణకు ఆయన పెట్టినటువంటి పరీక్షలని నేను అనుకుంటూ ఉన్నానమ్మ. వాటిని అన్నింటినీ జయించాను. 1 yearలోనే చేశాను. రంగరేటం కర్నూలులో ఇచ్చాను, 84లో ఇచ్చాను. వారి దగ్గర 83 to 84 వరకు నేర్చుకున్నాను. అయిపోయిన వెంటనే ఆయనే అక్కడికి వచ్చారు, కర్నూలు వచ్చారు. అక్కడ నాకు వారి నట్టభంగం కూడా చేశారు ఆయన. ఆ మహానుభావుని శిష్యురాల్ని కావటం నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తాను. ఆ తర్వాత ప్రోగ్రామ్స్ ఇచ్చాను. ఒక 2-3 years, దగ్గర 4 years వరకు చేశాను. ఎన్టీ రామారావు గారు కూడా అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత ఒక ప్రోగ్రామ్ కర్నూలులో చేసేటప్పుడు స్టేజీ పైన ఇలాగా కుంభహారతి పట్టుకొని వెనక్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఏదో రంధ్రం ఉండింది, దానిపైన వాళ్ళు ఏదో కప్పారు. అలా వెనక్కి వెళ్తూ నా కాలు దాంట్లోన ఇరుక్కుపోయింది. ఏమో అయ్యిందని ఇలా తిరిగేటప్పటికి ఇక్కడ ఫట్టుమన్నది. హాస్పిటల్లో ఒక 1 month ఉన్నాను. ఆయన ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, నువ్వు మరీ డ్యాన్స్ చేయడానికి వీలు లేదు అన్నారు.
సరే ఆపరేషన్ వద్దు సార్, డ్యాన్స్ అయితే చేయనులేండి, ఆపరేషన్ అయితే వద్దు, నా సెల్ఫ్ దీంతోనే నేను దాన్ని కంట్రోల్ చేసుకుంటాను అన్నాను. ఆ తర్వాత ఆపరేషన్ అవసరం లేకుండానే సెట్ అయ్యింది, కానీ డ్యాన్స్ని చేయడం కానీ ఎక్కువ మెట్లు ఎక్కటం అట్లా కొన్ని చెప్పారు అనమాట. అసలు యాక్చువల్గా గురువు గారు నృత్యర్పిత అనే గురువు ఒక బిరుదు ఇచ్చారు. ఎన్టీ రామారావు గారు అడిగారు కూడా, ఈమె వాగ్దాటి చూస్తుంటే అప్పుడప్పుడే పార్టీ పెట్టారు ఆయన 83లో, మాకు పంపించేసేయండి గురువు గారు అంటే, లేదు లేదు ఆమెకు నృత్యర్పిత అనే బిరుదు పెట్టుకొని నా దగ్గరే నాట్యాన్ని నేర్పించి ఆమెను నాట్యంలోనే విలీనం చేసుకోవాలి, నేను పంపించను అని అన్నారు. ఆ తర్వాత నాకు ఇది జరిగి నేను ఎప్పుడైతే డ్యాన్స్కి దూరం అయ్యానో అప్పుడు ఆయన ఎన్టీ రామారావు గారికి ఫోన్ చేసి, మీ ఆడపడుచుని మీ దగ్గరికి పంపిస్తున్నాను, ఇప్పుడు డ్యాన్స్ చేయడానికి ఆమె అవకాశం లేదు, కానీ అయినా ఆమె శిష్యురాలే, మీరు కావాలంటే ఆమెను పార్టీలో చేర్చుకోండి అని ఫోన్ చేసి, నువ్వు వెళ్ళి ఎన్టీ రామారావు గారిని కలువు అని అన్నారు. అప్పటికే నాకు ఆయన అవార్డు కూడా ఇచ్చారు, నన్ను చూశారు కనుక పిలిచారు, రమ్మన్నారు. కర్నూలు డిస్ట్రిక్ట్ మహిళా ప్రెసిడెంట్గా చేశారు ఫస్టే. ఇంకా అయితే లీడర్ కూడా ఇంకొక ఆరు కూడా ఉంది మీకు. నేను స్టేట్ లీడర్ను, డిస్ట్రిక్ట్ లీడర్, ఫస్ట్ డిస్ట్రిక్ట్ మహిళా ప్రెసిడెంట్గా 3 టర్మ్స్ చేశాను, 6 సంవత్సరాలు. తర్వాత ఇక్కడ తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలుగా 6 సంవత్సరాలు చేశాను. జయప్రద గారు, తర్వాత నన్నపనేని రాజకుమారి గారు, అట్లా వాళ్ళందరి దగ్గర 88 నుండి పార్టీలోన ఒక 2012 వరకు ఎక్కడన్నా పార్టీ జెండా అన్నా ఉండేదో కాదో కానీ నేను పసుపచ్చ చీర కట్టుకొని నేను హాజరయ్యేదాన్ని. బస్సులు పట్టుకొని వెళ్ళేదాన్ని, ఎర్ర బస్సులు ఎక్కేదాన్ని, పల్లెటూర్లలో అక్కడ ఇక్కడ ఎవరిని ఆశ్రయించేదాన్ని కాదు, ఎవరి కార్లలో దాంట్లో వెళ్ళాలి అంతే, మీటింగ్ అంటే అంత మనసుతోన పార్టీ కూడా చేశాను. నాకు వరించటమేమో పార్టీ పరంగా పదవులు వరించాయి, కానీ వేరే రకమైన డబ్బు సంపాదించేటువంటి పదవులు వరించలేదు. నేను ఆశించలేదు, ఆశించింటే వచ్చేవేమో కానీ నేను ఆశించలేదు. ఆయన పిలిచి ఇస్తే సరే అనుకున్నాను. కానీ మిగతా లీడర్స్ ఉంటారు కదమ్మా, స్టేట్ డిస్ట్రిక్ట్లో వాళ్ళకు ఇంకా అదంతా రాజకీయం కాదు, మన పైకి రానిచ్చడానికి. అందరూ అప్పటికి ఆ డిస్ట్రిక్ట్లో నేను ఒక్కదాన్నే లేడీని, ఇంకా పైకి తెస్తే ఏమి అవుతారో ఏమన్నట్లు అనగదొక్కారు. నేను పార్టీ గురించి, ఎన్టీ రామారావు గురించి, పార్టీ గురించి వచ్చాను, నాకు అదొకటే చాలు. ఆయన చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దీంట్లో కూడా మన 2012 వరకు చేశాను. తర్వాత లా కోర్సు చేయడము, ఇంకా అది కొంచెం మళ్ళా సైడ్ అయిపోయింది. లా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ సైడ్కి ఇట్లా సినిమా రంగంలోకి వచ్చాను. లా ఎప్పుడు చేశారు మీరు? నాకు 66 ఇయర్స్లో కంప్లీట్ చేశాను. 2015లో జాయిన్ అయ్యాను. 15, 16, 17, 18 3 ఇయర్స్ కోర్సు. కాలేజీకి వెళ్ళాను. బుక్స్ 66 ఇయర్స్ ఏజ్లో కాలేజీకి బుక్స్ పట్టుకొని వెళ్ళి స్టూడెంట్స్ వెంట కూర్చున్నాను. మీరు వస్తుంటే క్లాస్లోకి లెక్చరర్ వస్తున్నారు అనుకోలేదు. అది చాలా పెద్దగా జరిగింది. అది అక్కడ ప్రిన్సిపల్ గారి దగ్గర అడ్మిషన్ అదంతా తీసుకున్న తర్వాత ఒకే ఒక బుక్ పట్టుకొని జస్ట్ ఎంటర్ అయిన తర్వాత అందరు లేచి నిలబడ్డారు. అంటే ఫ్యాకల్టీ వచ్చారేమో, లెక్చరర్ అనుకొని లేచి నిలబడ్డారు. నేను ఊరికి అందరి పక్క ఇలా చూసి వెళ్ళి, 2 ఆడపిల్లలు ఉన్నారు, అంటే మా క్లాస్లో మేము 3 ఆడపిల్లలు. ఆడపిల్లల దగ్గర ఒక స్థలం ఉంటే అక్కడ పక్కన సీట్ ఉంటే అక్కడికి వెళ్ళి డెస్క్లోనే కూర్చున్నా. వాళ్ళంతకు వాళ్ళే గుసగుసలు ఆడుతున్నారు. ఏంటి మేడం మన దగ్గరకు వచ్చి కూర్చున్నారు అని వాళ్ళిద్దరు గుసగుసలు. ఈ మగపిల్లలందరూ ఏంటి సరే ఆడుకోండి గుసగుసలు అని చెప్పేసి అనుకుని అంత లోపల సార్ వచ్చేసారు. అందరం లేచి నిలబడి, ఫ్యాకల్టీ వచ్చారు, అందరం లేచి నిలబడి గుడ్ మార్నింగ్ చెప్పాం. సిడౌన్ అన్నప్పుడు కూర్చున్నాము. నన్ను లేపారు, మీరు లేయండి. ఎవరు మీరు? పేరెంటా? ఆయన పేరెంట్ అని అడిగారు. అమ్మాయి పేరెంటా అంటే అమ్మాయిలు వచ్చారు, పక్కన ఉన్నారు కదా. క్లాస్లోకి ఎందుకు వచ్చావు పేరెంట్గా? గోట్ కొంచెం కోపమైన స్ట్రిక్ట్. అప్పుడు లేచి నిలబడి చేతులు కట్టుకొని, ఐఎమ్ నాట్ పేరెంట్ సార్, ఐఎమ్ యువర్ స్టూడెంట్ అని తల వంచుకొని చెప్పాను. ఆయన ఏజ్ కూడా సేమ్ ఏజ్ ఉందేమో. లేదు, నా ప్రిన్సిపల్ గారు కూడా నాకంటే చిన్నవాళ్ళు. 58 ఇయర్స్లోనే అప్పుడు జాబ్ రిటైర్మెంట్ అప్పుడు 58 వరకే ఉండింది. ఆయనకు 57 కదా, అప్పుడు 66 ఇయర్స్. ఆయన నేను లోపల పోతుంటే ఆయన లేచి నిలబడేవాళ్ళు ప్రిన్సిపల్ రూమ్ లోన. అమ్మ మీరు నాకు దండం పెట్టేదండి, నేను కూర్చోనండి, మీరు నాకు ప్రిన్సిపల్, మీ సీటుకు నేను విలువ ఇస్తాను. మీరు నాకు ఎట్లాగా నా వయసుకు విలువ ఇచ్చారో నేను మీ సీటుకు విలువ ఇస్తాను. మీ వయసుతో పని లేదు నాకు, మీరు నాకు ప్రిన్సిపల్. నా క్లాసులు కూడా తీసుకునే గురువు మీరు. నేను అలా ఎలా కూర్చుంటాను, నిలబడుకొని ఫొటోస్ తీసుకున్నాను, నిలబడుకొని. అది అలా పడినాక క్లాసులో నాకు ఆ మాట చెప్పిన తర్వాత, అమ్మ ఆయన సారీ అన్నారమ్మా. అంటే సారీ వద్దు సార్, మీకు తెలియదు కదా పేరెంటే అనుకొని ఉంటారు, అంతేకా. నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను, ఈరోజే జాయిన్ అయ్యాను, ఎగ్జామ్ పాస్ అయ్యి ఈరోజే వచ్చాను.
ఓకే కూర్చో. అప్పుడు తర్వాత మీరు ఏమన్నా స్పెషల్ పర్మిషన్ తీసుకున్నారా అమ్మా? ఎందుకంటే ఆ ఏజ్ లో 66 ఇయర్స్ అప్పుడు నేను జాయిన్ అయ్యేంత వరకు కూడా ఏ ఏజ్ లోనైనా కూడా లా చేయొచ్చు అనే ఒక రూల్ ఉండింది, నో ఏజ్ లిమిట్. నేను ఎప్పుడైతే కాలేజ్ నుంచి 2018 లో బయటకు వచ్చానో 2019 నుంచి మరి ఏజ్ లిమిట్ పెట్టారు. అంటే 35 ఇయర్స్ లోపల మాత్రమే అదే ఓసీ ఉండింది. చేయాలి, తర్వాత ఎస్సీలు ఎస్టీలు. మళ్ళీ ఒక 4-5 ఇయర్స్ అయిందంటే ఇప్పుడు తీసేశారు అది. మళ్ళీ ఏ ఏజ్ లోనైనా కూడా చేయొచ్చు అని చెప్పేసి మళ్ళీ రూల్ వచ్చింది అని నాకు నిన్న తెలిసింది. వేరే ఒక ఏజ్డ్ అబ్బాయి ఓకే. ఇదైతే ఆ అబ్బాయిని అడిగితే చెప్పారు. ఇక్కడ ఇంతవరకు ఈ స్టోరీ అంటే డాన్సర్గా చెప్పాను, లాయర్గా చెప్పాను, తర్వాత పొలిటీషియన్గా చెప్పాను. ఆ తర్వాత ఈ రంగంలోకి ఎలా యాక్టర్గా ఎలా వచ్చాను అన్నది అది మెయిన్గా చెప్పుకోవాలి. నాకు అసలు ఈ రంగంతో అసలు పరిచయమే లేదు. ఊరికే మూవీస్ కూడా ఎప్పుడో సంవత్సరానికి 1-6 చూసేదాన్ని, అన్ని చూసే ఇది కూడా లేదు. మణిరత్నం గారు డైరెక్టర్ అంటే చాలా ఇష్టం నాకు. బాలచంద్ర గారు, మణిరత్నం గారు. ఓకే. బాలచంద్ర గారిని కానీ మణిరత్నం గారిని కలిసేది ఎలాగా? అసలు కలుస్తాను, ఒక్కసారి చూస్తే చాలు, దూరం నుంచి చూసినా చాలు. ఎన్టీ రామారావు గారి దగ్గర కూర్చొని భోజనాలు కూడా లక్ష్మీపార్వతి గారు పెళ్లి జరిగినప్పుడు కూడా వాళ్ళిద్దరికి బట్టలు పెట్టాను. అందరితో నా ఇలా ఉంది, కానీ ఆయనను చూసే భాగ్యమైనా నాకు దొరుకుతుందా లేదా అనుకున్నాను. కానీ ఆయన సినిమాలో PS2లో నటించానమ్మా. సూపర్. అసలు పెద్ద పెద్ద యాక్టర్స్, ఎంత పెద్ద యాక్టర్స్ అంటే సూర్య గారు, తర్వాత అమితాబ్ బచ్చన్ గారు, ఐశ్వర్యరాయ్, వీళ్ళందరూ ఉన్నారు ఆ మూవీలోన. నేను జయచిత్ర గారు, ఓల్డ్, వీళ్ళందరి కాంబినేషన్లో చేసిన ఒక 4 సీన్స్ అలాగే ఉన్నాయి. అవునా? ఏది తీయలేదు ఎడిటింగ్ లో తీయలేదు. డైరెక్టర్ గారిని కలిసి నాకు మిమ్మల్ని చూడాలని ఒక అంబిషన్ అయిపోయింది. మీ డైరెక్షన్లో నేను నటించడం అన్నది నాకు గొప్ప వరం అని చెప్పేసి. కానీ అప్పుడు ఇది లేదు, ఫోన్ లేదు నా దగ్గర, మేనేజర్ దగ్గర ఉండిపోయింది, ఫోటో తీసుకోవడానికి అవకాశం లేకపోయింది. ఆ సినిమాలకి ఎలా వచ్చానంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవారు. ఆయన దగ్గరికి మా కర్నూలు డైరెక్టర్ వెళ్ళి ఒక ఇండిపెండెంట్ సినిమా తీయాలి, మీకు ఆయన కూడా మూవీస్ స్టోరీ ఇవి షార్ట్ ఫిలిమ్స్ తీసేవారు అనమాట, మీకు ఎవరైనా తెలిసిన నటి ఉంటే చెప్పండి అంటే, మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక ఆవిడ ఉన్నారు, ఆమె క్లాసికల్ డ్యాన్స్ ఆర్టిస్టు ప్లస్ లాయర్. ఆవిడ మూవీస్లోన చేస్తారో చెయ్యరో, నటన ఇష్టమో లేదో, మీరు వెళ్ళి KVS కుమార్ పంపించారని చెప్పండి, ఆమె ఒపీనియన్ మీరే తీసుకోండి పర్సనల్గా అన్నారు. సరే ఫోన్ నెంబర్ తీసుకున్నారు, ఫోన్ చేశారమ్మా, మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కన్సల్ట్ కావాలి. సరే రండి అన్నాను. దీని గురించి వస్తున్నారని నాకు కూడా తెలియదు. వచ్చి అమ్మ నేను ఇట్లా డైరెక్టర్ను, ఇట్లా ఇండిపెండెంట్ మూవీ తీయాలనుకుంటున్నాను, KVS కుమార్ గారు మిమ్మల్ని అప్రోచ్ కమ్మన్నారు. బాబు నేను మట్టి ముద్దను, అంటే ఈ రంగం గురించి నాకు అసలు ఏం తెలియదు, మట్టి ముద్దను, మీరు ఒక డైరెక్టర్, మీరు నన్ను తీర్చిదిద్దుకొని మీరు ఒక బొమ్మ చేసుకుంటానంటే నేను ఒప్పుకుంటాను. కానీ అలా తప్పప్పులు జరిగినా, ఒక ఇది జరిగినా కూడా దానికి మన్నించాలి, మీరు తప్పకుండా చేస్తాను, మీరు అవకాశం ఇవ్వాలి కానీ చేస్తాను. అమ్మగా చేశాను, పాత్ర ఇచ్చారు, స్టార్ట్ తల్లి, మహానుభావుడు డైరెక్టర్. అది బాగా హిట్ అయింది ఇండిపెండెంట్ మూవీ, అక్కడనే కర్నూలులోనే రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఆయన అక్కడ పెద్ద డైరెక్టర్ కనుక మిగతా కొంతమంది వేరే డైరెక్టర్స్ వీళ్ళు కూడా ఒక 7-8 షార్ట్ ఫిలిమ్స్, ఒక 2 ఇండిపెండెంట్ మూవీస్ అలాగా కర్నూలులోనే ఉండి చేశారు. ఆ తర్వాత అది ఎలా పాకిందో నాకు తెలియదు, కర్నూలులోనే కాస్టింగ్ డైరెక్టర్స్కు తెలిసింది. అంటే నేను అనే యాక్టర్ని ఒక ఆమె కర్నూలులో ఉన్నాను, వాళ్ళ నంబర్తో నాకు కాల్ చేసి, అమ్మ మేము కొన్ని మూవీస్లోన అవకాశం ఇవ్వాలనుకుంటున్నాము, వస్తారా చేస్తారా అని అనేసి. ఒకటి బయోపిక్ చేసాం, గీతారెడ్డి గారి మదర్, ఆమెకు మదర్గా వేశాను. అది ఫస్ట్ ఇక్కడికి వచ్చి నేను ఎంటర్ కావటం. అది అలాగా 3-4 ఇయర్స్ అయిపోయింది. దీంట్లోన ఒక 50 మూవీస్ చేశాను, 50 మూవీస్, 15 సీరియల్స్ చేశాను. ఓ సీరియల్స్ కూడా చేశారా? ఓకే. ఆ సీరియల్స్ వాళ్ళు కంటిన్యూటీ ఇది రోల్ ఇస్తాము, మాకు 1 ఇయర్ అట్లాగా నోట్ రాసి అగ్రిమెంట్ చేయమంటారు. అగ్రిమెంట్ అంటే నేను చెయ్యను అన్నాను, మీకు అగ్రిమెంట్ ఇస్తే అది మీ వరకే ఉంటుంది, నేను మిగతా మూవీస్ చేయడానికి నేను గెస్ట్గా కావాలంటే వచ్చి చేస్తాను 1 or 2 days అంతవరకు, అది నేను ఖాళీ ఉంటే చేస్తాను. అలా అనుకుని ఒక 15 సీరియల్స్ కంప్లీట్ చేశానమ్మా. ఒక బయోపిక్ చేశాను. మూవీస్ ఏమో 50 చేశాను. 50 మూవీస్లో అంత పెద్ద పెద్ద డైరెక్టర్స్, పెద్ద పెద్ద హీరోస్తోనే 30 మూవీస్ ఆల్రెడీగా రిలీజ్ అయ్యాయి. ఎవరెవరితో చేశారమ్మా? చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు ఇద్దరు ఉండేది, ఆచార్య చేశాను. తర్వాత రామ్ చరణ్ గారితోన ఇప్పుడు గేమ్ చేంజర్ అనేది చేస్తున్నాను, ఇంకా రిలీజ్ కాలేదు. రిలీజ్ అయిన సినిమాలు వచ్చేసి విరూపాక్ష, శ్రీ విష్ణు గారితో 3 సినిమాలు చేశాను, రవితేజ గారితో 3 సినిమాలు చేశాను, సాయి ధర్మ తేజతోన 2 సినిమాలు చేశాను, నాగశౌర్య గారితోన 2 సినిమాలు చేశాను. ఇప్పుడున్న వాళ్ళ అందరితోన చేశానమ్మా. ఇంకా చేయాలని అంబిషన్ ఉంది, చేస్తాను. 1 month విశాఖపట్నంలో చేసి వచ్చాను, విజయ్ దేవరకొండ గారిది, ఇప్పుడు సాయి ధర్మ తేజ గారిది జరుగుతూ ఉంది. అట్లా ఇంకా
కొన్ని షూట్స్ అయిపోయినవి జరుగుతున్నవి కూడా కొన్ని ఉన్నాయి. స్టార్టింగ్లో డైరెక్ట్గా వచ్చేంత కెపాసిటీ నా దగ్గర లేదు. కాస్టింగ్ డైరెక్టర్సే పిలిచేవాళ్ళు. కాస్టింగ్ డైరెక్టర్స్ ద్వారానే దగ్గర ఒక 10-15 దగ్గర మూవీస్ చేశాను. ఆ తర్వాత డైరెక్ట్గా ఆఫీస్ నుండే కాల్స్ వచ్చి అలాగా చేసినట్టు ఉన్నాయి. అందులో మెయిన్గా నేను డబ్బుకు ఆశించటం లేదమ్మా. వాళ్ళు ఎంతన్నా ఇవ్వని, ఎంత ఇవ్వాలి అని అడుగుతున్నారు. కాస్టింగ్ డైరెక్టర్స్ అడుగుతున్నారు. ఇట్లా డైరెక్ట్గా పిలిచినప్పుడు కూడా నేను ఇంత అని నేను చెప్పనండి. మీరు నా వయసుకు నా దీనికి ఎంత మీరు ఇచ్చినా నేను తీసుకుంటాను. ఊరికే మాత్రం చేయను. ఊరికే చేస్తే అదేదో ఇదిగా ఉంటుంది. మీరు ఎంత ఇచ్చినా నేను ఇంత అని డిమాండ్ చేయను. ఇంతవరకు కూడా నేను డిమాండ్ చేయటం లేదమ్మా. మిగతా యాక్టర్స్తో నేను తిట్లు తింటున్నాను. డిమాండ్ చేయమేంటి, వాళ్ళు ఇచ్చినంత నువ్వు చేతులు పెడితే తీసుకుంటే వాళ్ళు మమ్మల్ని కూడా అట్లే ట్రీట్ చేస్తారు. అది ఇది మీది మీరు, నా ఇది నేను, అంతే. నేను అలాగా డిమాండ్ చేయను. కొంతమంది డిమాండ్ చేయకున్నాను కూడా వాళ్ళు నా ఇదికి ఇదైతే తగినంత పారితోషికం కూడా ఇస్తున్నారు. అలాగా చిన్నగా సాగిపోతూ ఉందమ్మా. మొదట ఎంత తీసుకున్నారమ్మా? స్టార్టింగ్ 2000, హైయెస్ట్ ఎంత తీసుకున్నారు? హైయెస్ట్ 8000. అంటే డైరెక్ట్ గా పిలిచినప్పుడు అదే 8, 5, 6 అక్కడ వరకు తీసుకున్నాను. వాళ్ళు ఇచ్చినంత ఒకళ్ళు నేను అడిగింటే ఇస్తుండ్రో, మరి ఇంకా అంత తక్కువ ఇస్తుండ్రో, లేకుంటే రోలే. చిరంజీవి గారితో మాట్లాడారా? మాట్లాడాను. ఏమన్నారు? మీకు ఏమనిపించింది ఆయనతో ఎక్స్పీరియన్స్ చెప్పండి. వారితో నా ఎక్స్పీరియన్స్ అంటే, వారు అక్కడ కర్నూలుకు వచ్చినప్పుడు కూడా కలిశానమ్మా 2-3 టైమ్స్. అంటే నటిగా కలవటం మన ఆచార్యలోన. వారి మిస్సెస్ వచ్చారు, రామ్ చరణ్ గారి మిస్సెస్ కూడా వచ్చారు. ఇద్దరు కూడా వచ్చారు అక్కడికి. అది షూట్ జరిగేటప్పుడు లొకేషన్కి వచ్చారు. ఫస్ట్ వాళ్ళని వెళ్ళి కలిశాను. సో అని చెప్పాను. చాలా సంతోషపడ్డారు. ఆ తర్వాత ఆయన వచ్చారు. కర్నూలులో కలిసినది ఆయనకి ఎక్కడ గుర్తుంటుంది. కర్నూలులో కూడా కలిశాను మీతోన. తర్వాత ఇప్పుడు ఈ మూవీ చేస్తున్నాను, ఇది నా అదృష్టంగా భావిస్తాను. గో హెడ్ అన్నారు. అవునా? గో హెడ్ అన్నారు. చాలా సంతోషం అనిపించింది. మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం నాకు ఉండాలి అని చెప్పేసాను అన్న. కానీ రామ్ చరణ్ గారితో మాట్లాడే అవకాశం దొరకలేదు. గేమ్ చేంజర్ కూడా చేశాను, ఆయన కాంబినేషన్లోనే చేశాను. కానీ ఊరికే విష్ చేసేంత వరకు, కానీ వేరే మాటలు మాట్లాడడానికి అంటే అప్పుడు చెప్పాను, ఆచార్య కూడా చేశాను అట్లా అని చెప్పాను. ఇది సెకండ్ మూవీ మీతోనా అని చెప్పాను అన్నాను. అట్లా కొంతమంది యాక్టర్స్తోన ఫొటోస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, కొంతమంది దగ్గర తీసుకోవడానికి అంటే వాళ్ళు కాస్ట్యూమ్స్లో ఉంటారు, నేను కాస్ట్యూమ్స్లో ఉంటాను కనుక ఎక్కడ రివీల్ చేస్తామేమో అని చెప్పేసానని. తర్వాత సుధీర్ బాబు గారితో కూడా చేశాను ఒక మూవీ, అది రిలీజ్ కూడా అయింది. మీకు ఇష్టమైన హీరో ఎవరు అసలు? కమల్ హాసన్. ఎంత ఉత్సాహంగా చెప్తున్నారు. ఎందుకు అయి ఉంటారు ఆయన చెప్పండి నాకు. కమల్ హాసన్ గారు ఎందుకు? డాన్సర్ కదా ఆయన. ఓహో, అంతే కదా, క్లాసికల్ డాన్సర్ కదా. డాన్సర్ మీరు అదే కదా. డాన్సర్ గా ప్లస్ యాక్టర్ గా ఆయన మూవీస్ కూడా చాలా ఇదిగా ఉంటాయి, స్వాతిమిత్యం కానీ అవి కానీ. అప్పటి నుంచి ఆ ఇష్టం ఇంక ఇప్పుడు ఇంతవరకు ఇట్లాగే కొనసాగుతుందమ్మా. ఇప్పుడు చెప్పమంటే నేను చేస్తున్న ప్రతి యాక్టర్ నాకు నచ్చుతారు, ఇష్టమైన వాళ్ళే, నచ్చిన వాళ్ళే. వాళ్ళకంటూ ఎవరిది వాళ్ళకు ఉంటుంది. హీరోయిన్ అంటే ఎవరు ఇష్టం? హీరోయిన్స్ అప్పట్లో సావిత్రి గారు. వారి సినిమాలు చూసి పెరిగిన వాళ్ళం కదమ్మా. ఇప్పుడు వాళ్ళంటే ఇంకా అందరూ ఇష్టమే. అందరు ఇష్టం. వీళ్ళు పలానా అనేది ఏం లేదు. చేస్తున్న వాళ్ళందరూ నన్ను బామ్మనో అమ్మానో వాళ్ళంతా లైక్ చేస్తారు. నేను కూడా వాళ్ళు నాకు ఇచ్చే గౌరవాన్ని నేను నిలబెట్టుకుంటాను. అంటే ఇప్పుడు జరిగిన మూవీస్ అన్ని ఎక్కువగా హీరోల కాంబినేషన్లోనే జరిగాయి, హీరోయిన్లతోనే తక్కువ జరిగాయి. కొన్ని రేర్గా డైలాగ్స్ లేకుండా ఓన్లీ మూవీస్తోనే జరిగినవి కొన్ని ఉన్నాయి, డైలాగ్స్తో ఉన్నవే ఎక్కువ ఉన్నాయి. మీరు ఇప్పుడు ఒక సీక్రెట్ చెప్పాలి మాకు. 75 ఏళ్ల వయసులో ఇంత యాక్టివ్గా ఎలా ఉంటున్నారు, ఏం తింటున్నారు? నేను వాటర్ ఎక్కువ తాగుతానమ్మా. ఇంత కుండ ఉంది, నాకు ఆ కుండ అంటే ఇష్టం. కుండలో నీళ్ళు అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. ఆ కుండలో నీళ్ళు కంప్లీట్గా చేస్తాను ఒక రోజు లోపల. ఎన్ని లీటర్స్ ఉంటాయి? ఒక 4 లీటర్స్ ఉండొచ్చు. ఓకే. అంటే ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకొని మళ్ళీ మధ్యలో నైట్లో కూడా లేచి తాగటము. అది నాకు ఈ ఫ్రిడ్జ్ నీళ్ళు అవి ఇవి అలవాటు ఉండదు. ఆ కుండలో నీళ్ళే తాగుతాను నేను. తీసుకెళ్ళడానికి కూడా ఆ కుండలో నీళ్ళే బాటిల్లో తీసుకెళ్తాను. మెయిన్ గా నా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి ఇష్టం లేకుండా నేను నీళ్లు తాగమని ఇస్తాను, అంతే. తాగాల్సిందే. ఎవరన్నా రాను ఫస్ట్ మా ఇంటికి. ఒకవేళ చుట్టాలుగా వచ్చినాను కూడా వాళ్ళకి నీళ్ళు అలవాటు లేకుంటే కూడా నేను ఇచ్చినప్పుడంతా వాళ్ళు తాగాలి. తాగమనే క్వశ్చన్ లేనే లేదు. అట్లా ఉంటే తాగబట్టే మా ఇంటికి రావద్దండి. తర్వాత ఇంకొకటి మెయిన్ గా ఆహారం తీసుకోవటం అమ్మా. నేను అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అంటే నాకు తెలివి వచ్చినప్పటి నుంచి కడుపు నిండా ఇలాగా తేపులు వచ్చేలాగా తినాను. అంటే సగం వరకే తింటాను. అంటే మళ్ళీ ఇంకెవరైనా పెడితే కూడా సగం పట్టే అంత ఎంటీగా ఉంటుంది నా కడుపు. కానీ తినను, ఆ సగం ఎంటీ వరకే తింటాను. అది ఎలాంటి భోజనం అన్నా కానీ, ఎంత నచ్చినా కూడా ఎంత ఇదైనా భోజనం కానీ కూడా లిమిట్గా తింటాను. అంటే నేను తిన్న తర్వాత కూడా నా కడుపు ఇంకా సగం మళ్ళీ పెట్టినా కూడా తినే అంత ఖాళీ పెట్టుకుంటాను. కానీ తినను, కానీ ఖాళీ పెట్టుకుంటాను. పర్ఫెక్ట్. అది కూడా ఒక రహస్యం. తర్వాత
నాన్ వెజ్ కాదు, వెజిటేరియన్. ఓన్లీ వెజిటేరియన్. ఓన్లీ వెజిటేరియన్. అసలు ఎప్పుడు నాన్ వెజ్ తినలేదమ్మా? మా ఫ్యామిలీలో లేదు, మాకు కూడా లేదు. కానీ మాస్టర్ గారి మాట తీసేలాక ఎగ్ అలవాటు చేసుకున్నాను. చాలా వీక్, ఇంతే ఉండేది నడుము, నాకు చాలా వీక్గా ఉండేది. గాలి ఊపితే కింద పడేలాగా ఉన్నావు. ఎగ్ అలవాటు చేసుకుని నేను చెప్తున్నాను, నాకు ఇష్టం లేదండి అది, నాన్ వెజ్ కాదు, అది వెజ్జే, ఏం కాదు. ఎగ్ నేను చెప్తున్నాను కదా, ఎగ్ అలవాటు చేసుకున్నాను. సో ఎగ్ ఒక్కటి తింటారు? ఎగ్ అప్పుడు తినేదాన్ని, ఇప్పుడు మళ్ళా బంద్ చేశారా? తినటం లేదు. బంద్ అంటే బంద్ కాదు, నేనేమో తింటాం. మరి ఆయన గుర్తుకొస్తారు అప్పుడప్పుడు, చెప్పారు కదా మరి తినాలేమో అని అనేసి అని, ఇంకేదో అట్లాగనే. ఉన్నారా అండి మీ గురువు గారు? లేదండి, అదే 2013లో చనిపోయారు. ఆయనకు నేను ప్రియమైన శిష్యురాలండి. అంటే ఆ ఏజ్లో ఆయన దగ్గర డాన్స్ నేర్చుకో, ఆయన ఇదే కావాలి నాకు శిష్యరికం అనేది, ఇదైన వాళ్ళు ఎవరు ఉండరేమో అని నేను అనుకుంటున్నాను. అందుకే ఆయన నాకు స్పెషల్గా ఫీజు కూడా తీసుకోలేదు. ఆయన దసరా పండగకు అమ్మవారికి ఒక చీర కట్టించారండి. 9 రోజులు ఉండడానికి ఇట్లా వాళ్ళతో చీరలు కట్టిస్తూ ఇది చేస్తారంట. అంటే ఈయననే మెరవణితో తీసుకొని పోయి ఆ చీర 9 రోజుల తర్వాత అక్కడ లాస్ట్ రోజు ఆ చీర ఈయనని పిలిచి ఆయనకు ఇది చేస్తే ఆ చీర నాకు ఇచ్చారండి. ఇంతవరకు ఇంకా ఉంది నా దగ్గర ఆ చీర. అది ఎంత గొప్ప వరం అనుకోవాలి. 9 రోజులు అమ్మవారి పై మీద ఉన్న చీరను నాకు ఆయన, మాస్టర్ గారు నేను అర్హురాలినా దీనికి, ఇది నాకు ఇస్తున్నారు ఈ చీరను. ఇంకొక మాట చెప్పొచ్చునో చెప్పకూడదు అమ్మా. అంటే నటరాజ గారు వచ్చేసి మాకు డాన్స్కు దైవం కదా, ఒక దైవం కనుక వారిని, నేను యాక్చువల్గా నాస్తికురాలిని. దేవుడిని నమ్మరు? దేవుణ్ణి నమ్మను, దేవుణ్ణి పూజ చెయ్యను. ఇప్పటికి పూజ చేయరా దేవుడికి? గుడికి వెళ్ళరు? గుడికి వెళ్తాను, గుళ్ళకంటే వెళ్తానంటే ఏదన్నా చూడడానికి వెళ్తారు? చూడటానికి వెళ్తాను. అక్కడ వెళ్ళి నమస్కారాలు ఇవి అవి. మరి మా ఇంట్లో ప్రతి వాళ్లకు ఉంది ఆ ఇది. నాకు ఒక్కదానికి, మా సిస్టర్ అయితే ఇంకా ఎక్కువ ఇది చేస్తా, అందరికీ ఉంది. కానీ నేను ఒక్కదాన్ని, అది కూడా నాకు కూడా నా ఏజ్ ఒక 25 వరకు కూడా నేను చాలా పెద్ద భక్తురాలనండి. 3 గంటలకు లేచి, నాకు ఇప్పటికీ కూడా ఇది మన భగవద్గీతలో ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క ఇది తర్వాత మన వెంకటేశ్వర సుప్రభాతం, ఇవన్నీ 3 గంటలకు లేచి స్నానం చేసి అవన్నీ అప్ టు 6 వరకు కంప్లీట్. అంత భక్తి ఉండేది నాకు. మరి ఎందుకు నాస్తికురాలుగా మారిపోయారు? ఎందుకు మారిపోయాను అంటే ఒక సంఘటన జరిగిందమ్మా. ఆ సంఘటన జరగటము ఎలాగంటే, మా సెకండ్ బ్రదర్ చాలా బ్రిలియంట్. తనని అక్కడ హిందూపూర్లో వదిలాం. వాడు ఇంటర్మీడియట్ చదువుతూ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యాడు ఒక సబ్జెక్టు. అంత బ్రిలియంట్ స్టూడెంట్ వాడు ఫెయిల్ కావటం ఏంటి? అన్ని మార్క్స్ అన్ని 80, 85, 90 దగ్గరికి వచ్చేది. దీంట్లో వచ్చేసేది. నువ్వు దేవుడు అనేవాడు, నువ్వు నిజంగా ఉన్నావా? ఉన్నింటే నా బ్రదర్ని నేను ఇంత విరాళాలు ఎత్తి నేను చదివించుకుంటున్న పిల్లవాడికి వాడికి ఇట్లా చేశావు. నేను ఇప్పటి నుంచి నిన్ను పూజించను, నీ పేరు తెలుసను, నేను నా భక్తిని అంతా వదిలేసుకుంటున్నాను, నాకు వద్దు. ఇంకా కేవలం ఆ ఒక్క సంఘటన మిమ్మల్ని నాస్తికురాలుగా నాకొద్దు. నేను ఇంకెప్పుడు నేను ఏ కోరిక కోరను, నిన్ను ఎప్పుడు చేతులెత్తి నేను దండం పెట్టను. ఇంకా అప్పటి నుంచి ఇప్పటికి పెట్టలేదు? ఇంతవరకు లేదు. అమ్మ ఉన్నప్పుడు అమ్మ కోరిక తీర్చడానికి ఆమె చూడాల్సినటువంటి మొత్తం పుణ్యక్షేత్రాలలో ఆమెను తిప్పానండి. ఆమె 2012లో చనిపోయారు. ఆమె ఉన్నంత వరకు కూడా ఆమె ఏం కోరారో ఆమె కోరికను ప్రతి దీనికి తీసుకెళ్ళాను. నేను మహిళా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆమె రామకోటి రాశారు. అమ్మ భద్రాచలంలోన రాముని పాదాల దగ్గర పెట్టాలి, అదొక్క కోరిక తీర్చు తల్లి అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారితో లెటర్ రాయించుకొని, అంటే అక్కడ లోపలికి ఎవరిని పోనివ్వరంట, రాయించుకొని అమ్మని తీసుకొని వెళ్ళి అక్కడ పాదాల మీద రామకోటి పెట్టించాను. అంటే ఆమె నాకు జన్మ ఇచ్చినందుకు ఆమె కోరిన కోరిక తీర్చాను. అమ్మది. నాన్నదేమో లాయర్నయ్యి డాన్సర్నయ్యి ఇది తీర్చారు. మీరు మ్యారేజ్ చేసుకోలేదమ్మా? చేసుకోలేదా అంటే చేసుకున్నానని చెప్పాలన్నా చేసుకోలేదు అని చెప్పాలన్నా. మీరే డౌట్ పడుతున్నారంటే సంథింగ్ బిహైండ్ దట్. సంథింగ్ అంటే వేరే రకమైన సంథింగ్ కాదు. నాకు 63 years ఉన్నప్పుడు మా మేనమామ పెద్ద వకీల్ అన్నాను కదా కర్నూలులో, ఆయనతోనే వాదించాలనేది మీకు వాదించాలనే కోరిక. ఆయన పిలిపించారు నన్ను. ఎందుకో మామూలుగా ఏదో చూడడానికో ఏదో మాట్లాడడానికో పిలిపించినారులే అని అనుకున్నాను. వెళ్తే నేను నిన్ను ఒకటి శాసిస్తున్నాను అన్నారు. ఎందుకో నేనేమన్నా మీకేమన్నా క్లయింట్గా వచ్చానా శాసించడానికి? అంటే మేనమామ కదమ్మా, కొంచెం తమాషగా, ఏంటి శాసిస్తున్నారు మామ, ఏంది చెప్పండి అని అన్నాను. నా ఫ్రెండ్ ఉన్నాడు ఒక ఆయన, నా ఫ్రెండ్కు ఫ్రెండ్, నా లాయర్కు ఒక ఫ్రెండ్. ఆయనకు భార్య చనిపోయింది, 2 కొడుకులు ఉన్నారు, రైల్వే ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యారు, చాలా మంచి ఫ్యామిలీ, చాలా కోట్ల ఆస్తి ఉంది, నిన్ను ఆయనకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను అన్నారు. సరే ఇంతవరకు మీరు చెప్పారు, మరి అంటే కోట్ల ఆస్తి ఉందని నన్ను వాళ్ళకి అప్పచెప్పాలనుకుంటున్నారా ఏంటి అసలు దీని మీ ఏమిటి అని అన్నాను. అట్లని కాదురా, ఇప్పుడు ఇన్నేళ్ళు కుటుంబం కోసం తమ్ముళ్ళ కోసం నీ జీవితం అంటూ నీకు ఒక ఇది ఉండాలి కదా, రేపొద్దున ఎవరు నిన్ను
ఇది చేస్తారనే ఇది లేదు కదా, కనుక నీకంటూ ఒక తోడు ఉండాలి, నేను ఆలోచన చేసుకొని చెప్తాను అన్నాను. మరుసటి రోజు మళ్ళీ వెళ్ళాను ఇంటికి. సరే కోట్ల ఆస్తి ఉందని అంటున్నారు కదా, ఆ కోట్ల ఆస్తిని మొత్తం ఇప్పుడు 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళకు పంచేసేయాలి, వాళ్ళకి ఇచ్చేసేయాలి, రాసేసేయాలి. ఆయనకు వస్తుంది కదా పెన్షన్, ఆయన పెన్షన్ ఒక 30,000, ఆయన భార్య పెన్షన్ ఒక 20,000. టీచర్గా రిటైర్డ్ అయ్యారు ఆవిడ. ఆ పెన్షన్తో మేము బ్రతుకుతాం, మేము ఉండడానికి ఆ ఇల్లు ఒకటి పెట్టుకోమనండి. అది కూడా ఆయన తదనంతరము వాళ్ళకే చెందేలాగా రాయాలి. వీటికన్నింటికీ ఆయన ఒప్పుకుంటానంటే నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటాను. అది కూడా వేరే దీంతో కాదు, జస్ట్ మీరు చెప్పారు కదా ఒకటే మాట, తోడు ఉండాలి అని. కర్నూలుకు పిలిపించారు, నా ముందరనే మాట కథ అయిపోయింది. మాట్లాడారు. మీ ఏజ్ ఎంతమ్మా? 63. అసలు అప్పటి వరకు మీరు ఎందుకు అలాంటి ఆలోచన చేయలేదు? ఎంతసేపు బ్రదర్స్ను దాన్ని, తర్వాత లాలా, తర్వాత డాన్స్, దీని అది ఇదే అయిపోయింది. నాకు దాని మీద ఎక్కడ ఎలాంటి ఇది పోలేదు, ఆలోచన పోలేదమ్మా. అంటే అమ్మా నాన్నగారు వాళ్ళు కనీసం వాళ్ళు నాన్నగారు నాకు 11 ఇయర్స్ సరే నాన్నగారు అవునవును 11 years మదర్ అడిగారు, చాలా సంబంధాలు కూడా వచ్చి అడిగితే నాకు వీళ్ళు బ్రదర్స్ మొత్తం పైకి రావాలి, చెల్లెలు పెళ్ళి జరగాలి, వాళ్ళంతా సెటిల్ అయిన తర్వాత అప్పుడు కావాలంటే నేను ఆలోచిస్తాను అన్నాను. ఆ తర్వాత కూడా అడిగింది ఆమె, పెళ్ళమ్మా ఎవరన్నా బంధువులకు చెప్దాం అది ఇది అంటే, నేను పెళ్లి చేసుకోను, అవసరం లేదు. మీరు చేసుకోను అన్నారు? చేసుకోను. ఇంకా ఆమెతో చెప్పేసేసాను. ఎప్పుడు దగ్గర నాకు 40-45 డాన్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితం చేశారు చేసుకోమని. నేను చేసుకోనమ్మా, నేను ఇంకా డాన్స్కి అంకితం అయిపోయాను, నేను దాంట్లోనే ఉండిపోతాను, వద్దు అయినా నన్ను భరించేవాడు ఎవరు వస్తారు ఇంత గయ్యాళిని, నేను చేసుకోను అని ఆమెను కొంచెం మప్పపిచ్చాను అనమాట. సరే నేను ఇష్టం అని చెప్పేసాను. ఆ తర్వాత అమ్మ చనిపోయిన తర్వాత మామయ్య పిలిపించి ఈ సంఘటన అప్పుడు ఈ సంఘటన సరే అన్నాను. సరే అని ఒప్పుకున్నారు, రాసిస్తానని చెప్పారు. అక్కడ అంత పెద్ద లాయర్గా ఆయన చేసిన తప్పు, నేను చేసిన తప్పు ఏమంటే, ఆ రాసిచ్చినది కాపీ మాకు పంపించమని చెప్పాల్సింది. మేము ఆయన మీద నమ్మకంతో కాపీని అడగలేదు, తీసుకోలేదు. రాసిచ్చాను అన్నాడు. మ్యారేజ్ ఇక్కడనే హైదరాబాద్లోనే జరిగింది, ధామ్ధూమ్గా జరిగింది, మామూలుగా హిందూ మ్యారేజ్. తర్వాత ఇంటికి వెళ్ళాను, పెళ్లి కూతురుగా ఇంటికి వెళ్తే ఇంట్లో కోడలు ఉంది, కొడుకున్నారు, అందరు ఉన్నారు కదా, వాళ్ళు అంటే వాళ్ళందరిని ఒప్పించే కదా చేసుకున్నాడు. మన కనీసం ఇద్దరం వస్తున్నామనంటే కనీసం ఆర్చ లేకుంటే మన ఇంట్లోకన్నా పిలిచాలి కదా. జస్ట్ అక్కడనే నాకు ఏదో ఒక రకమైన ఇది ఏర్పడింది. ఎందుకో రాంగ్ స్టెప్ వేసానా, చిచి ఊరికే అలా అనుకుంటున్నానులే అని అనుకున్నా. లోపల పోయినాను. ఆ రోజు ఈవినింగ్ ఎప్పుడో అయింది. మరుసటి రోజు పొద్దుటి నుంచి సమరం మొదలైంది, కొట్టడము, తిట్టడము. ఎవరు ఆయన లేకపోతే ఆయన ఊరికే కామ్గా ఇలా కూర్చున్నాడు, కొడుకులు కోడళ్ళు వాళ్ళు కొడుతున్నారు. సూట్ కేసు తీసి ఇట్లా బయటికి పారేస్తున్నాడు, వెళ్ళిపో, ఎట్లా పెళ్లి చేసుకుని వచ్చిన మమ్మల్ని మా అందరిని అడగదు. నాకు మైండ్ స్ట్రక్ అయిపోయింది, అసలు ఏం మాట్లాడాలన్నా. వాళ్ళ పెళ్లి దగ్గరికి వీళ్ళు ఎవరు రాలేదా? ఎవరు రాలేదు. మరి అప్పుడు మీకు డౌట్ రావాలే కదా. నేను అడిగాను, ఏం వాళ్ళు రాలేదు అంటే, వాళ్ళకి కావాల్సింది ఆస్తి, నన్ను గురించి కాదు, వాళ్ళకి రాసిచ్చేసాను, వాళ్ళతో ఏం అవసరం ఉంది నీకు నేను, నాకు నువ్వు అన్నాడు. నేను మామతో కూడా చెప్పాను, మామ ఇట్లా అంటున్నాడు అని అంటే, సరేలేమ్మా ఆయనకు వాళ్ళకి రానప్పుడు ఆయన ఏం చేస్తారు నువ్వు అంటాడు, నీకు ఆయన ముఖ్యమో ఆయన నీకు ముఖ్యం, ఆ మాట కూడా కట్టుబడినారు. కానీ ఆయననే ఎప్పుడైతే తల వంచుకొని వాళ్ళు కొడుతుంటే కూడా నా భార్యను ఎందుకు కొడతారు అని ఎప్పుడైతే నువ్వు అడగలేదో నాకు అవసరం లేదు. సూట్ కేసు పారేసినారు, బయటకు వచ్చేసేసాను. ఇంకా అంతే తీసుకొని వచ్చేసినాను. సూట్ కేసు తీసుకున్నాను, వచ్చేసినాను. తర్వాత ఆయనను పిలిపించారు మా అమ్మగారు. ఏంటి ఇలా జరగటం ఏంటి ఏమిటి, ఎన్నిసార్లు పిలిపించినా రాలేదు. మొద్దుమమ్మ పిలిపించినా వచ్చినాను కూడా నువ్వు చెప్తే గంగిరెద్దులాగా తల ఊపుతాడు. నువ్వు ఇంతకుముందు పిలిపించినా చెప్పిన వాటికి అన్నింటికి గంగిరెద్దులాగా ఊపాడు. తర్వాత ఇంట్లో జరిగింది ఏంటి, ఇప్పుడు నేను కొట్టినా తిట్టినా నేను పడతాను అనుకో, రేపొద్దున కాళ్ళు చేతులు ఎర్రగొట్టినారనుకో, నా బ్రతికేం కావాలి. ఇప్పుడు అతను అసలు ఇదైనా లేని వ్యక్తి, నీకు నేనున్నాను అనే మాట అతను అనటం లేదు. అలాంటప్పుడు నాకేం అవసరం ఉంది, నా బ్రతుకు నేను బ్రతకగలను. అంతగా బ్రతకలేని పరిస్థితి. అంటే నెక్స్ట్ డేనే మ్యారేజ్ అయింది, నెక్స్ట్ డేనే బయటకు వచ్చేసాను. మళ్ళీ వచ్చి మా అమ్మ పిలంపిస్తే అది ఇది అని చెప్పి మళ్ళీ నన్ను ఒప్పించి మళ్ళీ పిలుచుకొచ్చుకున్నాడు ఇంటికి. పిలుచుకొచ్చుకున్నాడు ఒక 15 days ఉన్నాను. ఆ 15 daysలో కూడా నరకాన్ని చూశాను. ఎందుకు ఇంతకీ మిమ్మల్ని కొట్టిందంటే ఆస్తి రాయలేదు వాళ్ళకన్నా దాంతో కొట్టారు. తర్వాత ఆ 15 days ఉన్నప్పుడు అడిగాను, అసలు ఏంటి, ఎందుకోసం ఏంటి అని అంటే, నువ్వు ఉండు, నువ్వు పెళ్లి చేసుకున్నావు, నువ్వు భార్యవు, ఉండు, నువ్వు ఆయనతోనే కాపురం చేసుకో, ఇంట్లోనే ఉంటావో వేరే ఇంట్లో పోతారో ఏం కథనో, మాకు ఆస్తి రాసేయమని నీ కళ్ళ ముందు. రేపొద్దున నువ్వు మోసం చేయవనేమి, నువ్వు వాడికి మందు పెట్టి చంపి ఆస్తి అంతా నువ్వు తీసుకుపోవనేమి. మరి ఆయన రాసి ఇచ్చేయచ్చు కదా, ఆయన కూడా ఇస్తాననే కదా ముందర మీకు చెప్పింది అని అంటే, అప్పుడు ఆయనను అడిగాను, రాసిచ్చినాను అని చెప్పనని వకీల్ మా మామ ముందు నా ముందు చెప్పారు కదా, మరి ఇప్పుడు రాసివ్వలేదని వాళ్ళు అంటున్నారు కదా, మరి ఇప్పుడు నేను పడాలా ఈ బాధలన్నీ అంటే, నేను రాసియను,
రాసిచ్చినాను అనుకో, రేపొద్దున మనల్ని ఇద్దరిని బయటికి దొబ్బితే మనకు రేపొద్దున పెద్ద పెద్ద రోగాలు ఏమన్నా వచ్చి లక్షలు కోట్లు ఖర్చు అయితే ఎవరు పెట్టాలా, ఎవరు చేయాలా? ఆ మాట ఎప్పుడైతే రెండో రోజు మూడో రోజు అన్నాడో అప్పటి నుంచి ఇంకా హరాస్మెంట్. రాపిస్తావా దగ్గర ఉండి, లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా? వాళ్ళది కొడుకులతో రాసేయమంటే రాసేయని అంటున్నాడు. నన్ను వీళ్ళు నింద వేస్తున్నారు, నువ్వు చంపుతావేమో అని అంటున్నారు, లేకుంటే నువ్వు ఆస్తి రాపించుకుంటావేమో కళ్ళబుల్లి అలా వదిలేసి వచ్చేసారు. వద్దు ఇంకా వద్దని ఇంకా ఒక 10 days 15 days ఉన్నాను, వచ్చేసినాను. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఉన్నారో లేదో తెలియదు, నేను ఉన్నానో లేదో కూడా ఆయనకు తెలియదు. నేను ప్రయత్నం మీరంటే కనిపిస్తారు కదండి మూవీస్ లోనో సీరియల్స్ లోనో లేకపోతే ఇట్లా ఇంటర్వ్యూస్ లోనో ఎక్కడో చోట ఉండాలి కదమ్మా. నాకంటే 12 ఏళ్ళు పెద్దవారు అంటే ఇప్పుడు నాకు 75 అంటే ఒక 10 వేసుకుంటే ఉండకూడదని కాదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. చూస్తే కూడా ఆమె నా భార్య అని తర్వాత లేదు, అంతే. ఇంకా ఫోను మాట్లాడలే, ఫోన్ ఉండింది, ల్యాండ్ ఫోన్ ఉండింది, సెల్ చిన్న సెల్లులు అప్పుడు అది ఉండింది, అవి కూడా తీసి పక్క పారేసిన. ఆ తర్వాత మీరు లా చదివారా? 66 ఏళ్ల వయసులోనే లా చదివాను అన్నారు కదా, దానికి ముందా తర్వాత ఎప్పుడు చదివారు? 63లో మ్యారేజ్ అయిందమ్మా, 64లో ఇదంతా అయిపోయింది. ఆయన ఉన్నప్పుడే ఎంట్రన్స్ పాస్ అయ్యాను ఆయన ఉన్నప్పుడు. ఏం నా మీద కోర్టుకు ఎక్కుదామని లా చేస్తున్నావా అన్నాడు. అయ్యో మహాన్ బావా, నీ మీద కోర్టుకు ఎక్కాల్సిన అవసరం నాకేముంది? నా ఏమది మా నాన్నగారి కోరిక అది. నేను ఎగ్జామ్ రాశాను, పాస్ అయ్యాను, నేను లా చేస్తాను. ఇక్కడైతే ఇక్కడ చేస్తాను, లేదంటే హైదరాబాద్లో చేయమన్నా చేస్తానని చెప్పాను. మిగతా లాయర్స్ కూడా అంత ఆస్తి ఉందమ్మా, భరణం కన్నా వెయ్యమ్మా, డబ్బుద్ది అదేమిటి మన ఆస్తి కన్నా వద్దు, నాకు వద్దు, భరణం వద్దు. నా కాళ్ళ చేతులు ఉన్నన్ని రోజులు నేను బ్రతుకుతాను కష్టం చేసుకొని. లేని రోజు అనాథ శరణాలయాలు చాలా ఉన్నాయి. అన్న మళ్ళీ 3 తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర పోతాను వీళ్ళ దగ్గర పోతానని కాదు. శరణాలయాలు లాస్ట్కు అవసాన దశలో వచ్చినప్పుడు కూడా కాపాడే అనాథ శరణాలయాలు ఉన్నాయి. ఇంకొక కోరిక కూడా, నేను వాళ్ళకు అనాథ శరణాలయంలో చేరేటప్పుడు నేను మా కర్నూలు జనరల్ హాస్పిటల్కు నా కాయదానం రాసిచ్చానమ్మా. అంటే నా శరీరాన్ని, అంటే కళ్ళు ఇవి మాత్రమే కాదు, మొత్తం నేను చనిపోయిన బాడీ డొనేట్ చేశారా? బాడీ డొనేట్ చేశాను. ఎందుకు డొనేట్ చేశానంటే చనిపోయిన తర్వాత చేయాల్సినవి ఎన్నో ఉంటాయి కదా, అవన్నీ చేయాలంటే ఖర్చులు పెట్టాలి కదా. నా దగ్గర డబ్బులు లేవు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు చేయండి అని చెప్పే పరిస్థితులు లేను. ఇంతమ్మా డొనేట్ చేశాను. అదే చెప్పాను కూడా, ఏమని, నేను అట్లాంటి పరిస్థితి అంటూ వస్తే వాళ్ళకి అనాథ శరణాలయాలకు కూడా వాళ్ళకి రాసిచ్చి నన్ను డొనేట్ చేయండి, ఏదో నా దగ్గర ఉన్న ఒక పరకతో ఏదో ఇంతవరకు మీకు ఇచ్చి వెళ్తాను. ఏం లేదు, నన్ను నా శరీరాన్ని తీసుకొని పోయి హాస్పిటల్కి అప్పచెప్పి, అంటే ఇంట్లో బంధువుల దగ్గర చనిపోతానో ఎక్కడ చనిపోతానో తెలియదు, బంధువులకు అందరికీ బ్రదర్స్కు అందరికీ చెప్పాను. మేము పెట్టుకొని మేము చేయలేమన్నారు. ఎవరు చేయాల్సిన పని లేదు, నా ఏమది అక్కడ అప్పచెప్పాలి అంతవరకు. లేదు, నేను అనాథ శరణాలయాల్లో చేరే పరిస్థితి వచ్చింది అనుకో, వాళ్ళకు కూడా రాసిస్తానమ్మ నన్ను ఇట్లా. అంటే నేను చనిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో నా కోరికనైతే నేను కోరుతాను. మీకు ఇప్పుడు ఏం కాదమ్మా, మీరు 100 సెంచరీ కొడతారు. మీరు వద్దమ్మా, ఎందుకు తల్లి అంత వయసు. మీరు మంచిగా ఉన్నారు, అన్ని రకాలుగా అందరికి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో జీవితాన్ని త్యాగం చేశారు. చాలా కుటుంబాలమ్మా, మా బ్రదర్సే కాదు చాలా కుటుంబాలను కూడా దగ్గరికి. మరి ఇంకా అలాంటప్పుడు అందరికి మంచి కోరుకునే వాళ్ళు మీకు ఏమవుతుందమ్మా? 100 years మీరు సెంచరీ కొట్టేయాలి. మళ్ళీ మీకు 100 years అప్పుడు మళ్ళీ నేనే వచ్చి ఇంటర్వ్యూ చేయాలి. తప్పకుండా తల్లి. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. బాలవాక్కని ఎందుకంటే అంటే నాకంటే చిన్నవారు మీరు కనుక బాలవాక్ అంటే నాకంటే వాళ్ళు చెప్పేది 100 కొట్టేయండి, మీరు కూడా ఆరోగ్యంగా ఉండి సెంచరీ కొట్టమని చెప్పు తల్లి. ఆరోగ్యంగానే ఉన్నారుగా మీరు ఇప్పుడు, అలాగే ఉంటారు. ఇంకేంటి 100 years వరకు ఆరోగ్యంగా అలాగే ఉంటారు, ఏం కాదు. నాకైతే అంత ఆశ లేదు. కానీ అంటే మీలాంటి మంచి వాళ్ళు, సమాజానికి మంచి చేయాలనుకునే వాళ్ళు, ఎవరికి హామ్ చేయకూడదు అనుకునే మీలాంటి వాళ్ళకి ఏం కాదమ్మా, మంచిగా ఉంటారు, ఉండాలి కూడా. అది నా ఇంకొక జీవితాశయం ఇంకొకటి ఉందమ్మా. ఏముంది ఇంకా జీవితాశయం? ఇప్పుడు అంటే 80 below జరుగుతుంది. ఒకవేళ 80 లోపల పోయినాను అనుకో, 80 years 10 yearsకి ఒకటి 10 yearsకి ఒకటి 10 yearsకి ఒకటి లాగా నా బాల్యం, నా పుట్టుక నుంచి నా 80 years ఇప్పుడు ఉండేంత వరకు కూడా 10 పుస్తకాలు. అంటే రైటర్ కూడా కదా, మనం ఆ కోణాన్ని టచ్ చేయలేదు, మర్చిపోయాను. ఎన్ని బుక్స్ రాశారు? ఒక 3-4 books రాశానమ్మా. తర్వాత కవితల బుక్స్ కూడా వచ్చాయి కవితలు. తర్వాత రేడియో ప్రోగ్రామ్స్ చాలా ఇచ్చాను. రేడియో ప్రోగ్రామ్స్ 3 నెలలకు ఒకసారి కథ చదవటం, ఒకసారి కవితలు చదవటం. అది విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్. అప్పుడు మా కర్నూలులో లేదనమాట. తర్వాత కర్నూలుకు FM వచ్చింది. ఆ తర్వాత కర్నూలు FMలోనే చాలా ప్రోగ్రామ్స్ ఇప్పటికి కూడా వస్తున్నాయి. కానీ అవకాశాలు, నేను ఇక్కడ ఇరుక్కుపోయాను
వాళ్ళు ఇచ్చిన టైం నాకు కుదరదు కదా అవును ఇప్పుడు కుదరటం అటు లేదు. ఇటు అటు అంటే మీకు కూడా కుదరటం కష్టం లేదు. ఇక్కడ అయిపోతుంది. ఖాళీ ఉంటే వెళ్ళగలుగుతాను. అవును, ఇక్కడ ఏదైనా షూట్ లో ఉన్నప్పుడు వాళ్ళు టైం ఇచ్చినప్పుడు అవ్వదు. వెళ్ళలేకపోతే అది ఒక కొరతగా ఉంది. నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, ఏ ఒకవేళ మూవీస్ లో చేస్తే ఒక 2-3 years కంటే ఎక్కువ చేయలేనేమో, మళ్ళీ వచ్చి కర్నూలులో ఉన్నప్పుడు అప్పుడు మళ్ళా నా పాతవన్నీ నేను ఇదవుతాను. ఏం రాశారమ్మా బుక్స్ నేమ్స్ చెప్పండి. కవితా సంకలనం, కథా సంకలనం. ఆ కథా సంకలనంలోన నా కథలు ఒక 5-6 కథలతో సంకలనం చేశాను, 5-10 కవితలు. తర్వాత కవితలు 100 కవితలతోన 100 కవితా సంకలనం అని చేశాను. తర్వాత చిన్న చిన్న స్టోరీస్, కథలు అవన్నీ ప్రభలలో, పత్రికల్లో అప్పట్లోన అన్నీ చాలా ప్రింట్ అయ్యాయి. కానీ అవన్నీ కనీసం ఒక్కటి కూడా గుర్తుకు పెట్టుకోవడానికి కూడా లేకుండా మాకు వరదలు వచ్చాయి కర్నూలులోన. ఆ వరదలలోన మొత్తం అన్ని చాలా నష్టం అయిపోయింది. అయినా ఇప్పటికి కూడా నేను దాన్ని వదలటం లేదు. అర్ధరాత్రి నాకు గుర్తుకొస్తే కూడా లేచి కూర్చొని కవితను కంప్లీట్ చేస్తాను, రాసేస్తాను. ఇంక ఇప్పుడు ఇవి వచ్చినాయి కనుక, ఫోన్స్ వచ్చాయి కనుక ఫోన్లలోన అప్పుడప్పుడు స్టేటస్గా పెడుతూ ఉంటాను. ఈ కవి సమ్మేళనాలకు వెళ్తాను, హైదరాబాద్లో ఏదన్నా జరిగితే అక్కడ కవిత చదువుతాను. ఏదో అట్లాగా సాగిపోతుందమ్మా జీవితము. ఆ తర్వాత ఇప్పుడు సుమన్ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకునే స్థాయికి నేను వచ్చాను అని అంటే అలా ఏం లేదమ్మా, మీరు గొప్పవాళ్ళు. ఎందుకంటే 75 ఏళ్ల మీ జీవితంలో చాలా వరకు మీరు స్వార్థం కంటే కూడా మీ కుటుంబానికో లేకపోతే తెలిసిన వాళ్ళ కోసము, కావలసిన వాళ్ళ కోసము, అయిన వాళ్ళ కోసము కష్టపడ్డారు. సో మీరు ఒక లెజెండరీ అని గుర్తించి మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేయటం అన్నది కూడా అదొక అదృష్టంగానే నేను భావిస్తున్నానమ్మా. అమ్మా. ఈ జీవితం ఇంతవరకు ఇలాగా కొనసాగితే చాలు. అంటే వేరే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ ఆశ్రయం కోరేంత లేకుండా నా తిండి నా బట్ట నేను కోరుకొని ఇంకా అవకాశం ఉంటే ఒక 4 కుటుంబాలకు హెల్ప్ చేసేంత అవకాశం. నాకైతే బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. ఒక 5,000 కంటే ఎక్కువ ఎప్పుడు ఉండదు నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్. అందుకే టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉన్నారు మీరు, తెలుసా? నిజమంటారా? అంతే. లేదా ఇంత సంపాదించాలి, అంత సంపాదించాలి, ఇది చేయాలి, అది చేయాలి, వాళ్ళకి పెట్టాలి, వీళ్ళకి సంపాదించాలి, వీళ్ళ కోసం వాళ్ళ కోసం అనుకుంటూ, లేకపోతే ఇంకేదో ఆలోచిస్తూ ఉంటే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు అవి ఏం లేవు కాబట్టి లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ అంత ఉండాలి, ఇంత ఉండాలి, ఏది లేదు, ఏ ఆలోచన లేదు మీలో. అప్పటికప్పుడు ఏం చేయాలి అనేది తప్పించి మీకు వేరే ఆలోచన లేదు కాబట్టి హ్యాపీగా ఉన్నారు. 75 ఏళ్ల జీవితంలో కూడా చెంగు మన పరుగులు తీస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి తనకి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.